Students, now we are discussing about the molecule is fructose. Fructose. మాకు ఏంటి ఫ్రక్టోస్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫ్రక్టోస్ స్ట్రక్చర్ ఏంటి, ఆ స్ట్రక్చర్ని ఎలా డిఫైన్ చేద్దాం, ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెంబర్ 1, ఫ్రక్టోస్. Molecular formula of fructose. Molecular formula of fructose C6H12O6. Same as like glucose. Glucose లాగానే fructose కూడా molecular formula ఎంత C6H12O6. Next, second, structure. Structure determination. Structure determination. That means molecular formula of fructose C6H12O6. So fructose ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఎట్లా డిఫైన్ చేస్తామని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమ్ రియాక్షన్స్ చేసి, ఆ రియాక్షన్స్ ఏంటి ఫ్రక్టోజ్ మాలిక్యులర్ ఫార్ములా C6H12O6. సో ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని రియాక్షన్స్ సేమ్ గ్లూకోజ్ లాగా. అది ఎలాగో చూద్దాం. Fructose on reaction C6H12O6. What is that? Fructose. Fructose on reaction CH3COCl. CH3COCl. That means acetyl chloride. Fructose on reaction with acetyl chloride, it gives pentacetate derivative. Pentacetate derivative of fructose. క్లారిటీ అర్థం కావాలి. ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ ని డిఫైన్ చేస్తున్నాడు. ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అని డిఫైన్ చేయడానికి సమ్ రియాక్షన్స్ ఇచ్చింది. ఆ రియాక్షన్స్ ఏంటంటే ఫ్రక్టోజ్ ఎసిటైల్ క్లోరైడ్ ఐ మీన్ CH3COCl తోటి రియాక్ట్ అయితే పెంటాఎసిటేట్ డెరివేటివ్ ఆఫ్ ఫ్రక్టోజ్ ని ఫార్మ్ చేస్తుంది. అర్థమవుతుంది? దీన్ని బేస్ చేసుకొని దీన్ని పెంటాఎసిటేట్ ఆఫ్ డెరివేటివ్ స్ట్రక్చర్ C తర్వాత pentacetate of derivative CH2OH, C double bond O, CH2O, COCH. సింపుల్, ఎక్కడైతే OH ఉంటుందో ఆ H ప్లస్ లో COCH3 సాటి COCH3 last one is CH2OCO. క్లారిటీగా వినాలి. ఫ్రక్టోజ్ ఆన్ రియాక్షన్ విత్ acetyl chloride gives pentacetate derivative of fructose. Pentacetate derivative అంటే ఇలా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఏం చెప్తున్నానంటే సింపుల్, ఫ్రక్టోజ్ దగ్గర OH చూడండి, పెంటాఎసిటేట్, ఎసిటేట్ మీన్స్ COCH3 అడగదు. ఎక్కడైతే OH ఉంటుందో ఆ H ప్లేస్ లో
COCH3 సింపుల్ CH3CO ఆడారు OH ఉంటేనే COCH3 ఆడారు మీనింగ్ ఏంటిది ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ లో 5 OHs ఉన్నాయి పెంటా మీన్స్ 5 సో ఏమన్నా రాస్తున్నాము ఇట్ ఇండికేట్స్ దట్ it indicates that 5 OH groups present 5 OH groups are present in the fructose structure. Next, second point, fructose on reaction with HCl, that means hydrogen cyanide. Fructose on reaction with HCl, it gives HCl and NH2OH. It gives cyanohydrin and oxime derivative of fructose. Directly now, first point is fructose molecular formula C6H12O6. ఫార్ములా తెలిసింది బట్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది తెలియదు ఆ స్ట్రక్చర్ని మనం డిఫైన్ చేయడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేసి చెక్ చేస్తాం ఫస్ట్ ఏం చేస్తున్నాడు ఫస్ట్ పాయింట్లో ఫ్రక్టోజ్కి ఈ మాలిక్యూల్ అంటే ఏంటంటే ఎసిటైల్ క్లోరైడ్ యాడ్ చేసినప్పుడు పెంటా ఎసిటేట్ డెరివేటివ్ ఆఫ్ ఫ్రక్టోజ్ ఫామ్ సింపుల్ పెంటా ఎసిటేట్ ఫామ్ అయిందంటే అక్కడ OHs ఉంటేనే ఎసిటేట్ ఫామ్ అవుతుంది ఎన్ని ఎసిటేట్స్ ఫామ్ అయినాయి 5 OHs 5 ఎసిటేట్ ఫామ్ సో 5 OHs ఉన్నాయని చెప్పచ్చు దెన్ సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాను ఫ్రక్టోజ్ HCl అండ్ NH2OH తో రియాక్ట్ అయ్యి HCl తో రియాక్ట్ అయితేనేమో సైనోహైడ్రిన్ డెరివేటివ్ వస్తుంది NH2OH తో రియాక్ట్ అయితేనేమో ఆక్సైడ్ డెరివేటివ్ వస్తుంది సో వీటి బేస్ చేసుకుని ఏమైనా చూస్తున్నారంటే ఇట్ ఇండికేట్స్ that fructose has one carbonyl group ఉంటేనే సైనోహైడ్రిన్ అండ్ ఆక్సైడ్ డెరివేటివ్ పాసిబుల్ ఇది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ fructose on reaction with HCl it gives cyanohydrin derivative cyanohydrin derivative again reaction with hydrolysis I mean water molecule it gives hydrolysis next reduction ఏంటిది రిడక్షన్ డైరెక్ట్గా వినాలి థర్డ్ రియాక్షన్ ఏం చెప్తున్నాడు ఫ్రక్టోజ్ HCl తో రియాక్ట్ అయినప్పుడు సైనోహైడ్రిన్ డెరివేటివ్స్ ఇక్కడ దాన్ని ఫర్దర్ గా మళ్ళీ హైడ్రాలిసిస్ మళ్ళీ రిడక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది మాలిక్యూల్స్ దాన్ని ఏమంటాము దిస్ 2-carboxylic N-hexane form 2-carboxylic N-hexane form ఈ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది ఫ్రక్టోజ్ ఫార్ములా రాస్తున్నాను CH2OH C double bond O number of carbons 6 carbons CH2OH ఇక్కడ OH H
OH H and ఇది ఫ్రాక్టోస్ ఇక్కడ రియాక్షన్ రాస్తున్నాను దీన్ని ఇట్లా రాస్తున్నాను ఫ్రాక్టోస్ ఆర్ రియాక్షన్ విత్ HCl HCl యాడ్ అయినప్పుడు చూడండి ఈ Cl ఏం చేస్తుందంటే ఈ కార్బన్ పైన అటాక్ అయినప్పుడు H ఏమో ఆక్సిజన్ అటాక్ సింపుల్ CnOH రెండు ఫామ్ అవుతుంది CH2OH C CH2OH H OH OH and H OH H OH Cl తీసుకున్నప్పుడు ఇక్కడ Cl Cl means C triple bond N C triple bond N దీన్ని ఫ్రక్టోజ్ ఆన్ రియాక్షన్ విత్ HCl gives cyanohydrin derivative ఇది cyanohydrin దీని ఫర్దర్ గా ఏం చేస్తున్నటువంటి హైడ్రాలసిస్ చేస్తున్నటువంటి CH2OH C H C triple bond ఏమో కంప్లీట్ గా COOH కాను Cl COOH అంటే హైడ్రాలసిస్ ఇంకా ఏం చేయాలండి రిడక్షన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ HI రిడక్షన్ చేసినప్పుడు CH2OH సెకండ్ కార్బన్ పైన హైడ్రోజన్ COOH మిగిలిన 4 కార్బన్స్ సేమ్ సింపుల్ ఈ OH రాసిన hydrogen का convert. Once again, repeat. Fructose molecular formula C6H12O6. C6H12O6. ఎలా ఉంటుందండి సేమ్ గ్లూకోజ్ మాలిక్యులర్ ఫార్ములా రావాలని ఉంటుంది. సో గ్లూకోజ్ మాలిక్యులర్ ఫార్ములా fructose molecular formula same but structure is different. Glucose structure and fructose structure both are different. So check చేస్తుంది ఈ స్ట్రక్చర్ ఎలా డిఫైన్ చేస్తుంది స్ట్రక్చర్ డిటర్మినేషన్ ఆఫ్ ఫ్రక్టోజ్ ఎట్లా చెక్ చేస్తుంది ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ ని డిటర్మైన్ చేయడానికి సమ్ రియాక్షన్స్ ఉన్నాయి ఆ రియాక్షన్స్ జస్ట్ 3 రియాక్షన్స్ ఉంటుంది ఫ్రక్టోజ్ ఆన్ రియాక్షన్ విత్ ఎసిటైల్ క్లోరైడ్ ఈస్ పెంటాఎసిటేట్ డెరివేటివ్ ఆఫ్ ఫ్రక్టోజ్ సింపుల్ ఎసిటేట్ ఫార్మ్ అవ్వాలి అంటే OHS ఉంటేనే ఫార్మ్ సో ఎన్ని OHS ఉంటే పెంటాఎసిటేట్ ఫార్మ్ అవుతుంది 5 OHS ఉంటేనే పెంటాఎసిటేట్ డెరివేటివ్ ఆఫ్ ఫ్రక్టోజ్ సో దీన్ని బేస్ చేసుకొని ఏమని చెప్తున్నారండి ఫ్రక్టోజ్లో 5 OHS ఉన్నాయని దెన్ సెకండ్ ఫ్రక్టోజ్ ఆన్ రియాక్షన్ విత్ HCl and NH2OH హైడ్రోజన్ సైనైడ్ అండ్ హైడ్రాక్సిల్ ఎమైడ్ రియాక్ట్ అయితే cyanohydrin and oxide derivative form. వీటి బేస్ చేసుకొని ఏమని చెప్తున్నాం ఫ్రక్టోజ్ పైన ఒక కార్బోనిల్ గ్రూప్ ఉందని చెప్తాం సింపుల్ కార్బోనిల్ గ్రూప్ ఉంటేనే cyanohydrin and oxide derivative form. ఫ్రక్టోజ్ ఆన్ రియాక్షన్ విత్ HCl and NH2OH HCl and NH2OH తో రియాక్ట్ అయినప్పుడు cyanohydrin and oxide derivative ఫామ్ ఈ రెండు ఫామ్ అవుతుందంటే మీనింగ్ ఏంటి ఫ్రక్టోజ్ అంటే ఒక కార్బోనిల్ గ్రూప్ ఉంది కార్బోనిల్ గ్రూప్ ఉంటేనే HCl cyanohydrin and oxide ఫామ్ ఇది సెకండ్ దెన్ థర్డ్ రియాక్షన్ ఫ్రక్టోజ్ ఆన్ రియాక్షన్ విత్ HCl it gives cyanohydrin derivative cyanohydrin derivative హైడ్రాలసిస్ చేసి నెక్స్ట్ రిడక్షన్ తో దీంతో HN తో రిడక్షన్ చేస్తే 2 కార్బాక్సిలిక్ N-హెక్సేన్ ఫార్మ్ 2 కార్బాక్సిలిక్ N-హెక్సేన్ ఫార్మ్ ఈ రియాక్షన్ తో చూద్దాం దీన్ని థియరిటికల్ గా రాసిన రియాక్షన్ తో ఫ్రక్టోజ్
reaction with HCl, on reaction with HCl. HCl చూడండి HOH గా కన్వర్ట్ అయింది, Cl ఇక్కడ సెకండ్ కార్బన్ పైన HOH గా కన్వర్ట్ అయింది, Cl ఇక్కడ రాస్తాం. దెన్ నెక్స్ట్ హైడ్రాలిసిస్ అంటే Cl కాస్త COOH. నెక్స్ట్ HI తోటి రియాక్షన్, HI తోటి రియాక్షన్ చేసినప్పుడు సింపుల్ ఏం కాదు, ఇక్కడ OH మాత్రం H గా కన్వర్ట్ అవుతుంది, మిగతా అంతా సింపుల్. దీన్ని బేస్ చేసుకొని ఏమని చెప్పుకోవచ్చు అంటే చూడండి, ఫ్రక్టోజ్ లో దీన్ని బేస్ చేసుకొని ఏమని చెప్పుకోవచ్చు చూడండి, ఫ్రక్టోజ్ లో జస్ట్ సెకండ్ కార్బన్ C డబల్ బాండ్ దగ్గర మాత్రమే రియాక్షన్ అవుతుంది. సో ఫైనల్ గా ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్ ఇలా ఉంటుంది. ఇది ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ డిటర్మినేషన్, రైట్. గ్లూకోజ్ స్ట్రక్చర్ డిటర్మినేషన్ అండ్ ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ డిటర్మినేషన్ కొంత సేమ్ లాగా ఉంటుంది. సో క్లారిటీగా ఉంటుంది. ఫ్రక్టోజ్ మాలిక్యులర్ ఫార్ములా C6H12O6, స్ట్రక్చర్ డిటర్మినేషన్ ఇలా ఉంటుంది. ఫస్ట్ దేంతో రియాక్షన్ చేసినప్పుడు ఎస్టైల్ క్లోరైడ్తో చేసినప్పుడు పెంటా ఎస్టైల్ అండ్ HCl అండ్ NH2OH తో రియాక్షన్ చేసినప్పుడు ఏం ఫార్ములా చేయండి, సైనోహైడ్రిన్ అండ్ ఆక్సిజన్ డెరివేటివ్ ఫార్ములా. దెన్ ఫ్రక్టోజ్ HCl తో రియాక్షన్ సైనోహైడ్రిన్ డెరివేటివ్ ఫార్ములా, దాన్ని హైడ్రాలిసిస్ అండ్ రిడక్షన్ చేసి ఫైనల్గా 2-కార్బాక్సిలిక్ NHCl ఫార్ములా. 2-కార్బాక్సిలిక్ NHCl మీన్స్ సెకండ్ కార్బన్ పైన COOH వస్తుంది, మిగతా అంతా కూడా సేమ్ ఆన్సర్. ఇది ఫ్రక్టోజ్ స్ట్రక్చర్. So finally, the above reactions are indicates that the open chain structure of fructose. This is the open chain structure of fructose. Next. Next, most important question, Osage zone test. Osage zone test. Osage zone formation of carbohydrates. Osage zone test. Osage zone reaction. Osage zone reaction means simple unit. Glucose on reaction with 3 moles of phenyl hydrazine, it gives Osage zone. Same as fructose also again on reaction with 3 moles of phenyl hydrazine gives Osage. Adalago check this. Simple, just a single reaction. Glucose structure. Glucose molecular formula C6H12O6. C double bond to H, OH, OH, H, OH, H and OH. This one is glucose. Next, fructose. Fructose molecular formula C6H12O6, CH2OH. CH2OH. Double bond. OH, H, H,
OH, H and OH. This one is fructose. Glucose and fructose. Both are different. The molecular formula of the glucose C6H12O6. Fructose molecular formula C6H12O6. Glucose on reaction with 3 moles of phenyl hydrogen, PHNH2. 3 moles of phenyl hydrogen. Phenyl hydrogen formula. CH2OH, CH double bond, NNH, NH, PH, C double bond, NH, PH. Remaining all same. Here also same. 3 moles of phenyl hydrogen. Fructose and glucose. Fructose and glucose on reaction with the same chemical, that is phenyl hydrogen. 3 moles of phenyl hydrogen, it gives osazone. What is that? Osazone. రెండు కూడా ఫినైల్ హైడ్రోజన్ తో రియాక్ట్ అయ్యి ఓసేజోన్. దీన్ని బేస్ చేసుకొని ఓసేజోన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? దీన్ని బేస్ చేసుకొని ఉంటుందండి. గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ లో ఓన్లీ ఫస్ట్ 2 కార్బన్స్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. రిమైనింగ్ 4 కార్బన్స్ ఆర్ సేమ్ ఐడెంటికల్ గా ఉంటుంది. సింపుల్. Osazone formation. Osazone formation means glucose and fructose both are reaction with 3 moles of phenyl hydrogen. It gives osazone, glucosazone or fructosazone. ఏదైనా ఒకటి. Osazone formation. Osazone structure ఎలా ఉంటుంది? Glucose and fructose only first ఏం చెప్తుంది? Osazone ఏం చెప్తుంది? Glucose and fructose first 2 carbons మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. Remaining 4 carbons are same. The osazone formation. Thank you.